సినిమాల హవా, భారీ బడ్జెట్ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపు, ఈ మూడు కలిస్తే మనకు గుర్తొచ్చే పెద్ద సినిమా కల్కి 2898. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి భారీ స్టార్స్ కలిసి చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపింది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న కల్కి 2 గురించి ఒక భారీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా వస్తుందా అని నెటిజన్స్, సినీ వర్గాలు పెద్ద చర్చ మొదలుపెట్టాయి. ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం దీపికా మరియు నిర్మాతల మధ్య పారితోషికం విషయంలో పెద్ద గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఇక ఈ తేడా వల్లే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. దీపిక బాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లో కూడా పెద్ద స్థాయిలో పేరు సంపాదించుకుంది. అందువల్ల ఆమె పారితోషికం కూడా చాలా హై. కల్కి లాంటి విజువల్ మాసిక్ మూవీకి సీక్వెల్లో ఇంకా ఎక్కువ రేటు అడిగే అవకాశం ఉండటంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారని చెప్తున్నారు. ఇక దీపికా స్థానంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న పేరు ప్రియాంక చోప్రా. ప్రియాంక కూడా గ్లోబల్ ఐకాన్. హాలీవుడ్ లో అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆమె కల్కి 2లో నటిస్తే సినిమా గ్లోబల్ రేంజ్ మరింత పెరుగుతుంది. ఇది నిజం. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రియాంక చోప్రా పారితోషికం భారతీయ నటీమణుల్లో అత్యధికంగా ఉండే రేంజ్. ఒక స్టార్ హీరోయిన్ కోసం అంత భారీగా చెల్లిస్తే మొత్తం సినిమా బడ్జెట్ పెరుగుతుంది. ఇతర నటీనటుల పారితోషికం కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. విఎఫ్ఎక్స్, సెట్ డిజైన్, షూటింగ్ లొకేషన్స్ అన్ని బడ్జెట్ ను మించిపోతాయి. ఇలా ఒకరి కారణంగా మొత్తం సినిమాపై ఆర్థిక ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కల్కి నిర్మాతలు చాలా పెద్ద విజయంతో సినిమా తీస్తున్నారు. కానీ బడ్జెట్ విషయంలో మాత్రం వారు చాలా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటైనా భారీ నష్టాలకు దారితీస్తుంది. ప్రియాంక, దీపికా మధ్య తేడా, ఇద్దరు ప్రపంచ స్థాయి నటీమణులే. ఇద్దరు హాలీవుడ్ ఫిల్మ్ చేశారు. ఇద్దరికి భారతదేశంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దీపికా పారితోషికం డిమాండ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రియాంక డిమాండ్ అంతర్జాతీయ మార్కెట్ కారణంగా మరింత ఎక్కువ. ఇది నిర్మాతల నిర్ణయాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ టాక్ ప్రకారం దీపిక పూర్తిగా బయటకొచ్చిందా, లేక ఇంకా చర్చలు జరుగుతున్నాయా? ప్రియాంక ఎంపిక నిజమా, లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అన్నది అధికారికంగా క్లియర్ కాలేదు. కానీ ఇండస్ట్రీలో ఒక మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ప్రియాంకని తీసుకోవాలంటే నిర్మాతలు పారితోషికం విషయంలో పెద్ద రిస్క్ తీసుకోవాల్సిందే. కల్కి 2 లాంటి భారీ సినిమా విజువల్స్, ఆర్ట్స్, నటీనటుల కాంబినేషన్ పై ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఒక హీరోయిన్ కోసం బడ్జెట్ ఎక్కువ పెంచితే ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ఈ మొత్తం చర్చ చూస్తే ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్ సినిమాకు అదనపు మేనర్ తెస్తారు. ఇది నిజం. కానీ ఆమె భారీ పారితోషికం నిర్మాతలకు పెద్ద సవాల్. దీపిక వెళ్లిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు. కాబట్టి కల్కి 2 టీం ఇప్పటికీ సరైన బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తున్న అవకాశాలు ఎక్కువ. ఇక దీపిక స్థానంలో ప్రియాంక వస్తుందా, లేక పూర్తిగా కొత్త హీరోయిన్లను తీసుకుంటారా? ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా కూడా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో భారీ హీట్ క్రియేట్ చేస్తుంది.